హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే జీ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. ఈ కాలేజ్ వచ్చేసి మనకి లొకేషన్ కర్నూలు డిస్టిక్ లో ఉన్న కాలేజ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు రాయలసీమలో టాప్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇందులో మనకు ఏపీఈసెట్ సంబంధించిన లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, బ్రాంచ్ వైజ్గా అండ్ కేటగిరీ వైజ్గా. సో ప్రతి కేటగిరీలో మేల్కి ఫీమేల్కి కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో దాన్ని కూడా క్లియర్గా అయితే మనం ఇందులో చూపించడం జరుగుతుంది. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నేను పెట్టే ఈ సెట్ సంబంధించిన అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. లేదందుకు లెట్స్ గెట్ ఇట్. సో జీ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏపీ ఈసెట్ 2024 కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవి వచ్చేసి మనకు టోటల్గా బ్రాంచ్ వైజ్గా అండ్ కేటగిరీ వైజ్. సో ఒక్కో బ్రాంచ్కి ఒక్కో కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉంది అండ్ ప్రతి కేటగిరీలో మెయిల్ అండ్ ఫీమేల్. సో మెయిల్కి ఒక రకంగా జరుగుతుంది అండ్ ఫీమేల్కి ఒక రకంగా జరుగుతుంది. సో మనకు మెయిల్కి ఎంత ఉంది ఫీమేల్కి ఎంత ఉందని చెప్పి క్లియర్గా అయితే ఇప్పుడు చూపిస్తా. మనం ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి కేటగిరీ కింద మెయిల్ అండ్ ఫీమేల్ ఉంది కదా. ఇప్పుడు సిఐబి, సో సివిల్ బ్రాంచ్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఓసీ కేటగిరీలో మెయిల్కి వచ్చేసి 82 ఇస్ ద కట్ ఆఫ్ ర్యాంక్. సో 82 వస్తే లాస్ట్ ఇయర్ మనకు సీట్ వచ్చింది. బట్ ఈ ఇయర్ మీ ర్యాంక్ అనేది 82 కంటే తక్కువ ఉంటేనే సీట్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకే ఎక్స్పెక్ట్ చేయండి. 82 కంటే అబవ్ ఉంటే అయితే మనకి మోస్ట్లీ సీట్ రావడం కష్టం, బట్ ఆప్షన్ అయితే పెట్టుకోండి. ఇది వచ్చేసి మనకు ఓసీ కేటగిరీలో 82 మెయిల్కి అనమాట. అండ్ అదే సిఐవి బ్రాంచ్లో మనం ఒకసారి బీసీబీ కేటగిరీ చూసుకున్నట్టయితే 246 ఇస్ ద కట్ ఆఫ్ ర్యాంక్. ఇది వచ్చేసి మెయిల్కి అనమాట. అంటే మెయిల్కి వచ్చేసి అంటే బాయ్స్కి 246 ఉన్నా కూడా మనకి లాస్ట్ ఇయర్ సీట్ రావడం జరిగింది. అండ్ ఫీమేల్ చూసుకున్నట్టయితే 243. సో 243 ఇస్ ద కట్ ఆఫ్ ర్యాంక్. ఇది వచ్చేసి మనకు టోటల్గా సివిల్ బ్రాంచ్కి సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్. ప్రతి కేటగిరీని నేను ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నేను ప్రతిదీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీరు మీ కేటగిరీకి అండ్ మీ బ్రాంచ్కి సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సిఎస్బి బ్రాంచ్ చూసుకున్నట్టయితే మనం ఓసీ కేటగిరీలో మెయిల్కి వచ్చేసి 710 ఇస్ ద కట్ ఆఫ్ ర్యాంక్. అండ్ ఫీమేల్ చూసుకున్నట్టయితే మనకు డాష్ ఉంది. అంటే మనకు లాస్ట్ ఇయర్ ఫీమేల్స్కి ఎటువంటి సీట్ అలాట్మెంట్ అనేది జరగలేదు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ బీసీబీ చూసుకున్నట్టయితే మనకు బాయ్స్ కూడా ఎటువంటి సీట్ అలాట్మెంట్ అనేది జరగలేదు. అండ్ ఫీమేల్ చూసుకున్నట్టయితే 4325 కట్ ఆఫ్ ర్యాంక్ అనమాట. ఇది వచ్చేసి సిఎస్బి బ్రాంచ్ సంబంధించి బీసీబీ కేటగిరీ వాళ్ళకి ఫీమేల్స్కి వచ్చేసి 4325 ఉన్నా కూడా మనకి సీట్ రావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు టోటల్గా సిఎస్బి బ్రాంచ్ సంబంధించి. నెక్స్ట్ సిఎస్డి బ్రాంచ్ చూసుకున్నట్టయితే ఓసీ కేటగిరీలో మెయిల్కి వచ్చేసి 440 ఇస్ ద కట్ ఆఫ్ ర్యాంక్. అండ్ ఫీమేల్ చూసుకున్నట్టయితే 674 ఇస్ ద కట్ ఆఫ్ ర్యాంక్. సో ఇవి వచ్చేసి మనకు టోటల్గా ఓసీ కేటగిరీలో మెయిల్ అండ్ ఫీమేల్కి అనమాట సిఎస్డి బ్రాంచ్ సంబంధించి. ఒకవేళ బీసీడి కేటగిరీకి చూసుకున్నట్టయితే 942 ఇస్ ద కట్ ఆఫ్ ర్యాంక్. ఇది మెయిల్కి. అండ్ ఫీమేల్ చూసుకున్నట్లయితే 4063 ఇస్ ద కట్ ఆఫ్ ర్యాంక్. ఇది వచ్చేసి మనకు ఫీమేల్కి బీసీడి కేటగిరీ వాళ్ళకి సిఎస్డి బ్రాంచ్లో. అండ్ నెక్స్ట్ సిఎస్సి మెయిన్ బ్రాంచ్ చూసుకున్నట్టయితే మనం ఓసీ కేటగిరీలో 486 ఇస్ ద కట్ ఆఫ్ ర్యాంక్ ఫర్ మెయిల్. అంటే ఇది మెయిల్కి అనమాట. అండ్ నెక్స్ట్ ఫీమేల్ చూసుకున్నట్టయితే మనం 503. సో 503 ఇస్ ద కట్ ఆఫ్ ర్యాంక్ ఫర్ ఓసీ కేటగిరీ ఫీమేల్స్. అండ్ ఒకవేళ మనం బీసీఏలో చూసుకున్నట్టయితే సిఎస్సి బ్రాంచ్లోనే 467 ఇస్ ద కట్ ఆఫ్ ర్యాంక్ ఫర్ మెయిల్స్. అండ్ ఫీమేల్ చూసుకుంటే 847 ఇస్ ద కట్ ఆఫ్ ర్యాంక్ ఫర్ ఫీమేల్స్. ఇది బీసీఏలో అనమాట. నెక్స్ట్ సిఎస్ఎం బ్రాంచ్ చూసుకుంటే మనం ఓసీ కేటగిరీలో 548 ఇస్ ద కట్ ఆఫ్ ర్యాంక్ ఫర్ మెయిల్స్. అండ్ ఫీమేల్స్ చూసుకుంటే మనం 645 ఇస్ ద కట్ ఆఫ్ ర్యాంక్ ఫర్ ఫీమేల్. అండ్ అలానే మనం సిఎస్ఎం బ్రాంచ్లోనే ఎస్సీ కేటగిరీకి చూసుకున్నట్టయితే మనం 2026 ఇస్ ద కట్ ఆఫ్ ర్యాంక్ ఫర్ మెయిల్. అండ్ ఫీమేల్స్కి అయితే ఎటువంటి సీట్ అలాట్మెంట్ జరగలేదు. ఎస్టీ కేటగిరీలో కూడా ఎటువంటి సీట్ అలాట్మెంట్ అనేది జరగలేదు. సో నేను కొన్ని కేటగిరీస్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ప్రతి బ్రాంచ్లో మీకు కావాల్సిన బ్రాంచ్లో మీ కేటగిరీని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మెయిల్కా ఫీమేల్కా ఎంత కేటగిరీ కట్ ఆఫ్ జరిగిందని చెప్పేసి. ఇప్పుడు నేను చూపించిన కట్ ఆఫ్ ర్యాంక్స్లో మీ ర్యాంక్ అనేది ఉన్నట్టయితే, అంటే ఆ ర్యాంక్ కంటే తక్కువ ఉన్నట్టయితే ఈ కాలేజీలో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. బట్ 100% షూర్ అయితే చెప్పలేను. నెక్స్ట్ ఈసీఈ బ్రాంచ్ చూసుకున్నట్టయితే మనం ఓసీ కేటగిరీలో 180 ఇస్ ద కట్ ఆఫ్ ర్యాంక్ ఫర్ మెయిల్స్. అండ్ ఫీమేల్స్ 135 ఇస్ ద కట్ ఆఫ్ ర్యాంక్ ఫర్ ఫీమేల్స్. ఇది వచ్చేసి ఓసీ కేటగిరీలో ఈసీఈ బ్రాంచ్ సంబంధించి. అలానే మనం ఒకవేళ బీసీబీ కేటగిరీ చూసుకున్నట్టయితే ఈసీ బ్రాంచ్లోనే 322 ఇస్ ద కట్ ఆఫ్ ర్యాంక్ ఫర్ మెయిల్స్. 309 ఇస్ ద కట్ ఆఫ్ ర్యాంక్ ఫర్ ఫీమేల్స్ అనమాట. బీసీబీ కేటగిరీలో ఈసీ బ్రాంచ్ అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ మనం ట్రిపుల్ ఈ చూసుకున్నట్టయితే ట్రిపుల్ ఈ బ్రాంచ్లో ఓసీ కేటగిరీలో మెయిల్కి వచ్చేసి 111 ఇస్ ద కట్ ఆఫ్ ర్యాంక్. అండ్ ఫీమేల్ చూసుకున్నట్టయితే 400 ఇస్ ద కట్ ఆఫ్ ర్యాంక్. ఇది వచ్చేసి మనకు ఓసీ కేటగిరీలో ట్రిపుల్ ఈ బ్రాంచ్కి సంబంధించింది. అండ్ ఒకవేళ మనం బీసీఏలో చూసుకున్నట్టయితే ఈ ట్రిపుల్ ఈ బ్రాంచ్లోనే మెయిల్కి అనేది ఎటువంటి సీట్ అలాట్మెంట్ అనేది జరగలేదు. అండ్ ఫీమేల్ చూసుకుంటే 1005 అంటే 1005 అనేది కట్ ఆఫ్ ర్యాంక్. ఇది వచ్చేసి మనకు బీసీఏలో ట్రిపుల్ ఈ బ్రాంచ్కి సంబంధించి.
మీరు ఒకసారి బీసీసీ కానీ బీసీడీ కానీ బీసీఈ కానీ ఎస్సీ ఎస్టీ ఇలాంటివన్నీ ప్రతి మీ కేటగిరీకి సంబంధించి ప్రతి దాన్ని చెక్ చేసుకోండి ఎంత కట్ ఆఫ్ ఉంది, మెయిల్కి ఎంత ఉంది, ఫీమేల్కి ఎంత ఉంది. సో మీరు ఫీమేల్కి అయితే ఫీమేల్ చెక్ చేసుకోండి, మెయిల్ అయితే మెయిల్ చెక్ చేసుకోండి. ఇప్పుడు చూపిస్తున్న నెంబర్స్లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అనమాట. ఇవి స్టార్టింగ్ నెంబర్స్ కాదు, కట్ ఆఫ్ అంటే మనం ఈ ర్యాంక్ తర్వాత నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ అనేది జరగదు, దాన్ని మైండ్లో ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే లాస్ట్ మెకానికల్ బ్రాంచ్ చూసుకున్నట్టయితే ఓసీ కేటగిరీలో మెయిల్కి వచ్చేసి 1281 ఈజ్ ద కట్ ఆఫ్ ర్యాంక్. అండ్ ఫీమేల్ చూసుకుంటే ఎటువంటి సీట్ అలాట్మెంట్ అనేది జరగలేదు. బీసీఏలో చూసుకున్నట్టయితే మెకానికల్ బ్రాంచ్లోనే మెయిల్కి చూసుకుంటే 678 ఈజ్ ద కట్ ఆఫ్ ర్యాంక్. అండ్ ఫీమేల్కి వచ్చేసి ఎటువంటి సీట్ అలాట్మెంట్ జరగలేదు. ఇది వచ్చేసి మనకు మెకానికల్ బ్రాంచ్లో బీసీఏకి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్ అనమాట. ఒకవేళ మనం ఎస్టీ కేటగిరీలో చూసుకున్నట్టయితే మెయిల్కి వచ్చేసి 4540 ఈజ్ ద కట్ ఆఫ్ ర్యాంక్ ఫర్ మెకానికల్ బ్రాంచ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలోనే మెయిల్కి చూసుకున్నట్టయితే మనకు 1056 ఈజ్ ద కట్ ఆఫ్ ర్యాంక్ ఫర్ మెయిల్ ఇన్ మెకానికల్ బ్రాంచ్. అండ్ ఫీమేల్ ఫర్ నో సీట్స్ ఆర్ అలాటెడ్, అంటే లాస్ట్ ఇయర్ మనకి ఎటువంటి సీట్ అలాట్మెంట్ అనేది జరగలేదు అనమాట ఎస్సీ కేటగిరీలో మెకానికల్ బ్రాంచ్లో. ఇప్పుడు చూపిస్తున్న ర్యాంక్స్ అని ప్రతి బ్రాంచ్ సంబంధించి ప్రతి కేటగిరీలో మెయిల్ అండ్ ఫీమేల్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. సో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ప్రతి దాన్ని మీకు కావాల్సిన బ్రాంచ్ దగ్గర మీ కేటగిరీలో మెయిలా ఫీమేల్ అనే దాన్ని బట్టి. ఇప్పుడు మీ చూపిస్తున్న నెంబర్స్ అనేవి మీ ఈ నెంబర్ దగ్గర కంటే మీ ర్యాంక్ అనేది దీనికంటే తక్కువ వచ్చింటే అప్పుడు మీరు ఈ కాలేజీలో సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సీట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ ఈ నెంబర్ కంటే ఎక్కువ ఉంటే మోస్ట్లీ సీట్స్ రావడం కూడా కష్టమే. ఇప్పుడు దీనికంటే తక్కువ ఉన్నా కూడా సీట్స్ రావడం కష్టమే ఉంటాయి. సో మోస్ట్లీ దీనికంటే తక్కువ ఉంటే సీట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి, బట్ 100% షూర్ అయితే కాదు. సో ఇదైతే చూసారు కదా, టోటల్గా ఇది వచ్చేసి మనకి జీ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి ఈ కాలేజ్ వచ్చేసి కర్నూలులో ఉంది, రాయలసీమ డిస్టిక్లో ఇది టాప్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఈ కాలేజ్ సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్ని క్లియర్గా చూసారు కదా. అండ్ ఈ రోజు నుంచి అయితే మనకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అది వచ్చిన వెంటనే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి, మనం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరిన్ని నేను పెట్టే వీడియోస్ అనేవి మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే మీ ఈ సెట్ ఫ్రెండ్స్కి అయితే వీడియో అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, మరి బాయ్ బాయ్.